తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించిన జగన్ తనదైన లెక్కలతో జిల్లాలకు పార్టీ ప్రెసిడెంట్లు నియమిస్తూ ఉన్నారు. అయితే ఆయన అపాయింట్ చేస్తున్న అధ్యక్షులపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఏ చెట్టు లేని చోట ఆమోదం చెట్టే మహావృక్షం అంటారు. ప్రస్తుతం వైసీపీ జిల్లా అధ్యక్షుల నియామకంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు అలాగే ఉందని పార్టీ క్యాడర్ మండిపడుతోంది. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి కాకుండా సొంత ఎజెండా కోసం పనిచేస్తున్న వారికి జిల్లా అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తోంది. అసలు వైసీపీలో ఆ పరిస్థితికి కారణం ఏంటి? ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత తాడేపల్లి టు బెంగళూరు షటిల్ సర్వీస్ చేస్తోన్న జగన్ ఇప్పుడిప్పుడే ఓటమి నుంచి కోలుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. తాడేపల్లి వచ్చినప్పుడు జిల్లాల వారీగా పార్టీ సమీక్షలు నిర్వహిస్తూ కొత్త అధ్యక్షులను ప్రకటిస్తున్నారు. అయితే ఆ అధ్యక్షుల ఎంపిక తీరు సొంత పార్టీలోనే విమర్శల పాలవుతోంది. స్వప్రయోజనాల కోసం ఎవరు అధికారంలో ఉంటే వారితో టచ్లో ఉండే నేతలకు ఎలా పదవులిస్తారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా దర్శి ఎమ్మెల్యే బోచేపల్లి శివప్రసాద్ రెడ్డిని నియమించారు జగన్. గుంటూరు జిల్లాకు మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎన్టీఆర్ జిల్లాకు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవని దేవినేని అవినాష్ ను నియమించారు. వారి నియామకాలపై పార్టీ క్యాడర్ మండిపడుతోంది. అంబటి రాంబాబు నిత్యం మీడియాలో విమర్శలు చేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి వ్యాపారాలు చేస్తుంటారని, అటువంటి వ్యక్తులు రానున్న రోజుల్లో ఎలా పోరాడుతారని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన దేవినేని అవినాష్ తనను ఇబ్బందులు పెట్టకుండా చూడాలని పలువురు కుల పెద్దల ద్వారా చంద్రబాబుకి రికమెండేషన్లు చేయించుకుంటున్నారట. టీడీపీ సెంట్రల్ ఆఫీస్ ధ్వంసం కేసులో ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ భయంతో అవినాష్ తన తండ్రి దేవినేని నెహ్రూ పరిచయాలు, కులం కార్డు వాడుకుంటూ టీడీపీ పెద్దలతో టచ్ లో ఉన్నారని విజయవాడ వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక్కసారి గెలవని అలాంటి దేవినేని అవినాష్ ఎప్పుడు పార్టీలో ఉంటారో తెలియదని, ఆయనకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమితులైన బోచేపల్లి శివప్రసాద్ రెడ్డికి టీడీపీ వారితో వ్యాపార లావాదేవీలు, వ్యక్తిగత స్నేహాలున్నాయని, పలువురు టీడీపీ నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని జిల్లా పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే ప్రకాశం జిల్లా వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరటంతో జగన్ గత్యంతరం లేక బోచేపల్లి వైపు మొగ్గు చూపారంటున్నారు. ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జిల్లా పార్టీ పగ్గాలివ్వాలని భావించిన పార్టీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో జగన్ కు గత్యంతరం లేకుండా పోయిందట. గుంటూరు జిల్లాకు సంబంధించి అంబటి రాంబాబు పట్ల పార్టీ నేతల్లో ఏమాత్రం సానుకూలత లేదంటున్నారు. అయితే ఇక్కడ పార్టీ బరువు బాధ్యతలు మోసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఏ చెట్టు లేని చోట ఆమోదం చెట్టే మహావృక్షమన్నట్లు జగన్ కు అంబటి రాంబాబే దిక్కయ్యారట. జిల్లాలో ఒక్క సీట్ కూడా రాకపోవటం, పోటీ చేసి ఓడిపోయి కిలారి రోసయ్య లాంటి నేతలు పార్టీని వదిలిపోతుండటంతో అంబటి ఒక్కరే ఆప్షన్ గా కనిపించారంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి దేవినేని అవినాష్ విషయంలోనూ జగన్ కు వేరే ఆల్టర్నేటివ్ లేకుండా పోయిందట. మొన్నటి వరకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై జగన్ కు నమ్మకం లేకుండా పోయింది. వెల్లంపల్లి ఇప్పటికే బీజేపీ నేతలకు టచ్ లోకి వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది. పీఆర్పీ నుంచి కాంగ్రెస్ లో చేరి అక్కడి నుంచి బీజేపీలోకొచ్చి తరువాత వైసీపీ కండువ కప్పుకుని మంత్రిగా కూడా పనిచేసిన వెల్లంపల్లి ఎప్పటికప్పుడు తన వ్యాపార ప్రయోజనాలు చూసుకుంటారన్న విమర్శలున్నాయి. అందుకే ఆయన ఈసారి మళ్లీ బీజేపీ తలుపులు తడుతున్నారట. దాంతో ఆయనపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జగన్ చేసేదేమీ లేక అవినాష్ కు పగ్గాలు అప్పజెప్పారంట. మొత్తం మీద జగన్ పార్టీలో ఉన్నవారితో సర్దుకుపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. For more videos like this, subscribe Big TV channel.